తాను తప్పిపోండి తొలగిపోండి రాజానందారు రాజానందారు దేశమంతారు రాజానందారు అయ్యా కళ్ళు తాగిపోయిన కళ్ళు తాగిపోయిన కళ్ళు తాగితే అంటారా కళ్ళు తాగినోడు కైలాసమంతాడు కళ్ళు తాగినోడు కైలాసమంతాడు సార తాగినోడు స్వర్గలోకమంతాడు కలుసాల తాగను నరకలాగా వెళ్తాడు మజా మీకు తెలుసా సరే సరే చక్కగా చెప్పే వేదవాక్యాలు ఏం బాబు చక్కగా ఉన్నాయి. ఏమి తాగను నరకలోకం వెళతాడా? అవును. సరే సరే కానీ దూరంగా ఉండి దూరంగా ఉండి దూరంగా ఉండి మాట్లాడు. దూరంగా ఉండాలా? ఏం బాబు నీకు ఏ వాసన వచ్చింది? నువ్వు కడజాతి వాడివి, నేను బ్రాహ్మణ్ణి, దూరంగా ఉండమంటా. అందుగా ఏమో నా వాసన కానీ పోల్చానమేమో. వాసన వాసన కాదు కదా, వాసన రాలేదు కదా, వచ్చే వస్తుందా? అమ్మ బాబోయ్, ఏదా అలవాటైన వాసనే కదా. వాసన తెలియనాడికే వాసన వస్తుంది, వాసన అలవాటైన వాడికి రాదు. అవును బాబు, కొత్తోడెవడు వాసన గుర్తుపట్టలేదు కదా. కొత్తోడెవడు ఏంటి నేను కడజేతోడినా? నేను కడజేతోడినైతే నువ్వు బాబు ఆకాశం నుంచి ఊడిపడ్డావా? కడజేతోడు కడజేతోడు బాబు, ఎట్టడోడు కడజేతోడు చెప్తాను కదా బాబా. కడజేతోడు కడజేతోడు కళ్ళు కప్పి కతికి నోడు కడజేతోడు ఉంచుకున్న దాన్ని పెంచి ఎంతదాన్ని అప్పసెల్లి అనకుండా అడ్డంగా మెసలినోడు ఉచ్చం నీచంలే ఊరి మీద అయ్యా. సరే సరే, త్రాగుబోతువైనా మంచి నీతి వాక్యాలు చెప్పావు. తాగుబోతున్నా? నేను తాగుబోతున్నా? నేను ఎప్పుడు తాగుబోతున్నా బాబు? నువ్వు చెప్పుకొని వచ్చావు కదా, తాగుతూ వచ్చాను, తొలగిపోనండి 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 అని. అవును బాబు, అయితే తాగుబోతు అనొచ్చా? అనొచ్చా? దొంగని దొంగ అనొచ్చా? అనకూడదా? ఏడు బాబు న్యాయం ఇది. ఇక్కడ సిద్ధాంతం. అది సిద్ధాంతం కాదా? తాగుబోతు అనకూడదు. అయ్యయ్యో, తాగుబోతు ఎవరు అంటారు? సరే సరే, ఎందుకు నీతో నాకు వాదం ఎందుకు కానీ, నువ్వు ఎందుకు వచ్చావయ్యా ఇక్కడికి? నేను ఎందుకు వచ్చానా? నువ్వే. అదే అండి, అది లోకం తీరు ఇలాగ ఉన్నది. నా ఊర్లో నేనున్నాను, నా ఈదులమ్మట నేను వెళ్తున్నాను. ఈ మనుషులెవరు ఊరికి కొత్తలాగా ఉంది ఎవడా దగ్గరికి నేను వచ్చాను. మీదే ఊరు అని నన్ను అడుగుతున్నాడు. సరే నువ్వే అడగొచ్చు కదా. ఇంతకు మీదే ఊరు బాబు? ఏ వ్యాపారం మీద వచ్చారు మా కాశీకి?
ఏ వ్యాపారం మీద వచ్చారు? ప్రస్తుతం బానిసను విక్రయిస్తున్నాను. అయోధ్య నగరం నుండి వచ్చాను. ఆ, అంటే అమ్ముతున్నావా? ఆ, కాదు, మనిషిని అమ్ముతున్నావా? అదే. ఓరే బాబు, ఈ మనిషిని చాలా పెద్ద వ్యాపారం బాబు నీది. మామూలు వ్యాపారం కాదు. ఏదో వ్యాపారం అనగానే వంకాయలు అమ్ముతున్నావో బీరకాయలు అమ్ముతున్నావో అనుకోను, కానీ సాటి మనిషిని అమ్మేస్తున్నావా? అవును. ఏడు బాబా మనిషి అంత తప్పు చేశాడు? మా గురువు గారికి రుణగ్రస్తుడు కాబట్టి వీడు బాకీ పడితే మనిషిని అమ్మిడమే. ఓ 4 రోజులు సాకిరి చేయించుకుంటే బాకీ తీరిపోద్ది కదా. అతని ఇష్ట ప్రకారం అమ్మేసి మాకు రావాల్సిన ధనాన్ని మేము తీసుకుంటున్నాం. అబ్బా, అయితే ఎదగపోయిన తీగ కాలికి తగిలింది అన్నమాట. నాకు కాటికాడికో గట్టి మనిషి కావాలా. నేను చెప్పిన పనులన్నీ చేస్తాడా? ఏడు బాబు, నేను చెప్పిన పనులన్నీ చేస్తాడా? సరే చెప్పు. అది ఎందుకు బావా? ఎంత గెద్దావు పాపన్నయ్యా, నీకు అంగీకారమైన హరిశ్చంద్ర? అంగీకారమే మహాత్మా. బలవంతుడు నిలిచి రతనండి అయ్యా నీ పేరు? నా పేరు హరిశ్చంద్రు. అబ్బా, నువ్వు హరికిచంద్రుడో గిరికిచంద్రుడో నా రోజు తిరగదు, కానీ ఇంత సొమ్ము పోసి నిన్ను నేను కొంటనా కదా, నువ్వు నాకు దాసుడవుతావు. వేరే దాసుని పిలుస్తాను, పలుకుతావు కదా. వీరదాస్. సరే స్వామి. వీరదాసు అయ్యా, కాని పని అంటే సామాన్యమైనదా? గొడ్డు సత్యందంటే దొడ్డు భుజానయ్యాల, ఊడింకి తేవాల, ఉప్పులో ఒరయ్యాల. పెద్ద పెద్ద మహారాజులందరికీ చెప్పులు కొట్టాలయ్యా. అలాగునే స్వామి. అన్నిటికీ సిద్ధపడి వచ్చావన్నమాట. వీరదాసు, అయ్యా, రాజ్యంలో తప్పు చేసిన వాళ్ళు రాజుగారి దగ్గరికి వస్తారు. వాళ్ళకి శిక్ష విధించి వాళ్ళని రాజుగారు నాకాడు కంపుతారు. నేను నీకాడు కంపుతాను. అది తల్లే గాని, పిల్లే గాని, ఆడే గాని, మొగే గాని వెనక ముందు చూడకుండా నరికే. అది నీ ఉద్యోగం బావది, అదే నీ ఉద్యోగం ఇక్కడ. అలాగునే మహాత్మా. పొద్దు నుంచి పొద్దుపోయిన దాకా శవాలు వస్తూనే ఉంటాయి.
ప్రతి ఒక్క శవం దగ్గర ₹1, కొత్త గుడ్డ ముక్క, తవిడి బియ్యం అడగాల. ఆ రూపాయి కొత్త గుడ్డ నా ఇంటికి అంపాలా, ఆ తవిడి బియ్యం నువ్వు వండుకొని కడుపు నిండా భోజనం చెయ్యాలి. ఏరదాస, ఇదిగో ఈ దండం ఎప్పుడు నీ సంతనే ఉండాలా. ఏరదాస, నువ్వు ఎన్ని పనులు చేసినా చెయ్యి పని నీకు అడిగినోడు లేడు. మనిద్దరమే ఇక్కడ రాజులమే. కానీ పొట్టప్పుడు పొల్లకళ్ళు తేవాలా, సందప్పుడు సల్లకళ్ళు తేవాలా. ఇది మాత్రం తప్పకుండా చెయ్యాలి బాబు. అలాగనే చేస్తాను మహాత్మా. సగం శవం కాల్చి వదిలేసిన పర్వ అడిగిన లేడు, కానీ ఇది కానీ నాకు ఏళ్ళకి పడకపోతే చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి బాబు. అందుకా అందుకయ్యా పంతులయ్య గారు, అయ్యా చక్కగా నీ వ్యాపారం సాగినట్టే ఈ రోజుకి. దా బాబు, నీకు ఎంత సొమ్ము కావాలంటే అంత సొమ్ము ఇచ్చేస్తాను దా బాబు.